సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కు ఎవరు అన్న చర్చ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. దీనిపై తమ్మారెడ్డి క్లారిటీ ఇస్తూ పెద్ద దిక్కు అనేది ఒక పదవి కాదు, ఒక వ్యక్తి చేసే పనులను బట్టి వచ్చే గుర్తింపు అని చెప్తున్నారు. గతంలో దాసరి నారాయణరావు ఆ స్థానంలో ఉండేవారని, ఆయన తర్వాత ఆ స్థాయి వ్యక్తి లేరని, ఇక ముందు కూడా అలాంటి వారు రాకపోవచ్చు అంటూ అభిప్రాయపడ్డారు. ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ డిబేట్ అయి కూర్చుంది. పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వీళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు, ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు, మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. వాళ్ళు చేసే చాలా గ్యాప్ తర్వాత చరిత్ర చిత్ర బ్యానర్ పై తమ్మారెడ్డి మళ్ళీ సినిమా చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లో తనకొక భయం ఉండేదట. నేను అవుట్డేటెడ్ అయిపోయానా అని తనను తాను ప్రశ్నించుకునేవారట. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాలు చూశాక తాను ఇంకా వెనకబడలేదు అన్న ధైర్యం వచ్చిందని, అందుకే మళ్ళీ సినిమాలు చేస్తున్నానంటూ చాలా ఓపెన్ గా తన మనసులోని మాటను బయటపెట్టారు. జగపతి బాబు చెప్పిన ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ నచ్చడంతో నిర్మాత నాయుడు సహకారంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందట. ఈ సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ మునిపెన్నడూ చూడని విధంగా ఉంటుందని, బడ్జెట్ సవాళ్లు ఎదురైనా సరే సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ తమ్మారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో తమ్మారెడ్డి ఎలా మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి. బహుతే పోనీ ప్రతిఘటన తర్వాత నేను ఈ సినిమాలకు పనికిరానేమో, లేకపోతే నేను అవుట్డేటెడ్ అయిపోయానేమో అనే ఫీలింగ్ ఉండేది. 2 సినిమాలు దెబ్బతిన్నాక పోతే పోనీ నేను బాగా తీసాను అనుకున్న, ప్రతిఘటన బాగా తీయలేదని నాకు అర్థమైంది. అది వేరే సంగతి. ఆ తర్వాత నేను ఒక షెల్లోకి వెళ్ళిపోయాను అంటున్నా. తర్వాత నేను సినిమాలు చూస్తూ మొదలెట్టిన కాడి నుంచి మళ్ళీ ఆడుతున్న సినిమాలన్నీ, నాకు నచ్చిన సినిమాలన్నీ ఆడతాం మొదలైన. అంటే నేను ఇంకా వెనకబడలేదు, బాగానే ఉన్నాను అనే ధైర్యం వచ్చింది. కానీ సినిమా తీసే స్తోమత లేదు. నాయుడు గారు వచ్చారు, ఆయన అదృష్టమో మా అదృష్టమో తెలియదు, ఒక కథ నచ్చింది. ఈ జగపతి బాబు గారిని కలవటం, ఈయన ఒక కథ చెప్పాడు. నిజం చెప్పాలంటే నాకు